హలో నమస్తే వెల్కమ్ టు పిఎస్ఆర్ న్యూస్. నేను మీ ప్రవళిక. దేశం మొత్తం తీవ్ర విషాదంలో నింపిన మినీ స్విట్జర్లాండ్ పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించి ప్రత్యక్ష సాక్షులు చెప్పిన విషయాలు వింటుంటే వారు ఎలాంటి నరకయాతన అనుభవించారో అర్థమవుతోంది. ఎవరికి అనుమానం రాకుండా ఆర్మీ బట్టలు ధరించి వచ్చిన ఉగ్రవాదులు మొదట పర్యాటకుల ఐడి కార్డులు, పేరు, మతం అడిగినట్లు చెప్పారు. అతి దగ్గర నుంచి కాల్పులు జరపడంతో చాలా మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోదీ సౌదీ అరేబియా నుంచి కన్నేసి ఉంచారు. మరోవైపు కేంద్ర మంత్రి అమిత్ షా శ్రీనగర్ బయలుదేరారు. జమ్మూ కాశ్మీర్లో జరిగిన భారీ ఉగ్రదాడి యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సౌదీ అరేబియా పర్యటనలో ఉండగా అదే సమయంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ భారత్లో పర్యటిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్లో బరితెగించి ఏకంగా పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని దాడి చేయడం సంచలనంగా మారింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 27 మంది టూరిస్టులు మరణించగా మరో 20 మంది ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవలి కాలంలో జమ్మూ కాశ్మీర్లో అతిపెద్ద ఉగ్రదాడి అని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. ఇక ఈ పహల్గామ్ ఉగ్రదాడిని నరేంద్ర మోదీ తీవ్రంగా పరిగణించి ఉగ్రవాదులకు వార్నింగ్ ఇచ్చారు. సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న ఆయన అక్కడి నుంచి ఆరా తీస్తున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో మాట్లాడిన ప్రధాని మోదీ కాశ్మీర్ వెళ్లాలని సూచించారు. మరోవైపు ఈ ఘటనపై దర్యాప్తు జరిపేందుకు ఎన్ఐఏ కూడా రంగంలోకి దిగింది. ఇక సైనిక దుస్తుల్లో వచ్చిన 7 ఉగ్రవాదులు ఈ మారణ హోమానికి తెరలేపినట్లు ప్రాణాలతో బయటపడిన ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. కనిపించిన వారిని కనిపించినట్లే పాయింట్ బ్లాంక్లో తుపాకీ పెట్టి కాల్చినట్లు పేర్కొన్నారు. అది ఒక భయానక సంఘటనగా వారు పేర్కొన్నారు. మినీ స్విట్జర్లాండ్గా పిలుచుకునే అనంతనాగ్ జిల్లాలోని పహల్గామ్లోని బైసారన్ ప్రాంతం ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు. దీంతో దేశ విదేశాలకు చెందిన పర్యాటకులు బైసరన్ లోయ ప్రాంతాన్ని చూసేందుకు వస్తూ ఉంటారు. అయితే అలాంటి టూరిస్టులను లక్ష్యంగా చేసుకుని మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆర్మీ దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు దాడి చేశారు. ఇక ఈ ఉగ్రదాడికి పాల్పడింది తామే అంటూ టీఆర్ఎఫ్ ప్రకటించింది. దాదాపు 40 మంది పర్యాటకులను చుట్టుముట్టి అత్యంత సమీపం నుంచి కాల్పులు జరపడంతో వారు అక్కడికక్కడే రక్తపు మడుగులో పడి ప్రాణాలు విడిచారు. మతం ఏంటని, పేరేంటని అడిగి మరీ కాల్పులు జరిపినట్లు పర్యాటకులు చెబుతున్నారు. ఐడి కార్డులు ఇవ్వాలని వారిని బెదిరించినట్లు చెప్పారు. గాయపడిన క్షతగాత్రులు మహారాష్ట్ర, గుజరాత్, యూపీకి చెందిన వారిగా గుర్తించారు. పలువురు విదేశీ పర్యాటకులు కూడా మృతుల్లో ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. మరికొందరు బుల్లెట్ కాయలతో ప్రాణాలు దక్కించుకునేందుకు ఆర్తనాదాలు చేశారు. ఇక బైసరన్ ప్రాంతంలో తుపాకీ కాల్పుల శబ్దాన్ని విన్న సైన్యం హుటాహుటిన అక్కడికి చేరుకుంది. హెలికాప్టర్ సాయంతో గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ బైసరన్ ప్రాంతానికి కేవలం కాలినడకన లేదా గుర్రాలపైన మాత్రమే చేరుకునే అవకాశం ఉండడంతో బాధితులను వేగంగా తరలించడం సైన్యానికి కష్టతరమైంది. అమర్నాథ్ యాత్ర ప్రారంభం కానున్న వేళ ఈ భారీ ఉగ్రదాడి జరగడం తీవ్ర సంచలనంగా మారింది. 38 రోజుల పాటు కొనసాగే అమర్నాథ్ యాత్ర జూలై 3వ తేదీన ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది యాత్రికులు 2 మార్గాల్లో చేరుకోనున్నారు. అనంతనాగ్ జిల్లాలో పహల్గామ్ మార్గంలోనే 48 కిలోమీటర్ల మేర ఉండగా 14 కిలోమీటర్ల మార్గం గండేర్బల్ జిల్లా నుంచి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా పర్యాటకులపైన ఉగ్రదాడి జరగడం అమర్నాథ్ యాత్రికులకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. దేశం మొత్తంలో ప్రసిద్ధ హిందూ ఆలయాలలో ఈ ఉగ్రదాడి మూకలు ఉన్నట్టు సమాచారం. అందుకే ప్రభుత్వం వారు భద్రతను కట్టుదిట్టం చేశారు. చూస్తూనే ఉండండి పిఎస్ఆర్ న్యూస్.